పొంది వాక్య ప్రకారం బాప్తిసం పొంది రక్షించబడటం కూడా జరుగుతుంది. ప్రయాస వ్యర్థం కావటం లేదు. యవనస్తులు ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, ఇలాంటి సమావేశాలు ఇవి జరుగుతున్నాయి. మరి కొందరు కొత్తగా యవన బిడ్డలు కూడా సంఘాల్లోకి రావడం జరుగుతుంది. మరి ఈ నెలలో మనకు దేవుడు అక్టోబర్ నెల ఈ 1వ తారీఖున మన ఇక్కడ నర్సాపేట కోడెలశ్వర ప్రసాద్ కాలనీలో ఉన్న ఈ షాలేం ప్రార్థన మందిరంలో ఈ సమావేశం ఏర్పాటు చేయటానికి దేవుడు కృపిచ్చాడు, సెలవిచ్చాడు. ఒక మాట చెప్పాలంటే నానా యవనస్తులందరికీ మంచి అవకాశం ఇది. మీరు దీవించబడటానికి, బాగు చేపట్టడానికి, సరిచేపట్టడానికి, మీ చదువులో జ్ఞానాన్ని సంపాదించుకుంటాను కదా. నేను ఏదో మిమ్మల్ని సమకూర్చాలని లేకపోతే మిమ్మల్ని పొగడాలని రాబట్టాలని చెప్పడంలా, వాక్యంలోనే ఉంది కదా. మీలో ఎవరికైనాను జ్ఞానము దేవుని అది మీ అందరికీ తెలుసు, కొంత చరిత్ర కూడా తెలుసు. బైబిల్ కథల పుస్తకం కాదుగా, హిస్టారికల్ బుక్ ఇది. చరిత్ర ఆధ్యాత్మిక సంబంధమైంది, మానవ జీవితాన్ని బాగు చేసేది. మీ అందరూ తెలుసుగా, సొలొమోను అనే ఆయన దేవుడు దర్శనమిచ్చినప్పుడు నీ ప్రజలను నేను పరిపాలన చేయటానికి నాకు వివేకాన్ని, జ్ఞానాన్ని దయచేయమన్నాడు. పొందుకున్నాడా? ఆ రోజుల్లోనే కొందరు రాజులు, శాబాదేశపురాణి, ఆ రాజు ఈ రాని వాళ్ళు వచ్చి ఇంత జ్ఞానం కలిగిన వారు అంతకుముందు ఎవరు లేరు, నీ తర్వాత కూడా ఉండరు అన్నట్లు మాట్లాడారు. అయితే అనంతగాని యేసుప్రభు వారు పుట్టారు అనుకోండి, సొలొమోను కంటే ఆయన శ్రేష్ఠుడు. కాబట్టి జ్ఞానం దేవుడు ఇస్తాడు, అలా ఆరోగ్యాన్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. అయితే మా స్లోగన్ మేము మనసులో పెట్టుకున్న ఒక వచనం మాకెప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అది ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో 21వ వచనం 9:21 ఇర్మీయా. వీధులలో పసిపిల్లలు లేకుండాను, చూడండి, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో. చూసారా? ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు గుంటూరు నుండి ఈ యూత్ను తేవడం? ఎందుకు ఇక్కడున్న యూత్ను మీరు కదిలించడానికి, నడిపించడానికి ఇంటింటికి మీరు వెళ్ళటం ఎందుకు? ఏనానా ఏదో అందరూ ఒక 30-40 మంది ఉంటే మీ అందరు ఫోటోలు తీసుకొని ఎక్కడికో పంపించి డబ్బులు సంపాదించుకుంటాను కాదు. మన డబ్బులు ఎంత ఖర్చు అయినా కదా, మనం ఎంత ప్రయాసపడ్డా, మనం ఎంత కన్నీరు విడిచినా ఈ యవ్వనులు దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. అది ఆయన ఎరగాలి, ఆయన కలిగి ఉండాలి, ఆయనలో జీవించాలి. ఎందుకంటే ఇది ఎందుకు ఇప్పుడు పరిస్థితి ప్రపంచం మొత్తం, అది అమెరికాయే కానీ, ఆస్ట్రేలియా కానీ, జర్మనీ కానీ కదా, మన భారతదేశమే కానీ, ఎక్కడే కానీ ఇప్పుడు ముందు నాశనం అయి చెడిపోతుంది ఎవరే అంటే యవ్వనస్తులు. ఎందుకు? వాడు ఒకవేళ మంచి ఫ్యామిలీ అయి ఉంటుంది కదా, స్కూల్ దాకా బాగానే ఉంటాడు, బుద్ధిమంతులాగా. కాలేజీలో ఎంటర్ అవ్వగానే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయనన్నట్లుగా అక్కడ తయారవుతారు స్నేహితులు. ఇచ్చేలాగుండా అంత మమ్మీలాగా ఉంటాయి కదా, కొద్దిగా లైట్గా స్మోక్ చేయి, చూడండి, స్మోక్ మళ్ళీ తీసుకెళ్ళడం, కొద్దిగా ఏం లేదు, చాలా రిలీఫ్గా ఉంటుంది. డ్రింక్ చేయించడం, చూడండి ఎలాగైపోయింది. కేవలము ఇంటర్మీడియట్ చదివేటటువంటి వాళ్ళు కూడా ఈ దుర్వ్యసనాలకు బానిసలు అయిపోయారు. అది అలవాటై కొద్ది కదా, కొద్దిగా అట్టి టచ్ చేసి ఇంకా అది లేకపోతే బ్రతకలేరు.
డ్రగ్స్ మరీ భయంకరం. ఆ ఇంజెక్షన్ చేసుకోకపోతే వాడు బ్రతకలేడు. డబ్బులు లేకపోతే ఎవరైనా కొట్టైనా దోచుకొనైనా ఆ ఇంజెక్షన్, ఆ డ్రగ్స్ స్వీకరించాలి. చాలా భయంకరంగా ఇక్కడ రాయబడ్డట్టుగా యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై. చూడండి, ఎక్కడది? రాజా మార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను. వాళ్ళ నాశనం చేయటమే సైతానుగాడి పని. ఏంటంటే, వినండి నాన్న, మీరు వినాలి కొద్దిగా సీరియస్గా, కొద్ది నిమిషాలే, నేను ఎక్కువ చెప్పను, మీరందరూ వినాలి. కాలనీ బిడ్డలు వచ్చారు, ఎందుకు అక్కోళ్ళు మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారంటే, మీరు రావాలి, మీరు దీవించబడవలసిన చాలా ఉంది, మీరు తెలుసుకోవాల్సిన చాలా ఉంది, మీ పేరెంట్స్కి మీరు చేయవలసిన మేలు చాలా ఉంది, మీరు మంచి అనిపించుకుంటానికి చాలా ఉంది. అవన్నీ మీరు పొందుకుంటానికి నాన్న మిమ్మల్ని అందరిని సమకూర్చి, చూసారా ఇంతమందిని మేము సమకూర్చామని చెప్పుకుంటానికి కాదు, దేవుని వాక్యము చేత మిమ్మల్ని బాగు చేయటానికి. ఇప్పుడు మీ కళ్ళారా మీరు చూస్తున్నారు, ఎంతోమంది యూత్ యవనులు చెడిపోయారు, పాడైపోయారు. కొందరు ఆ డ్రగ్స్ అవి పొందుకోలేక అవి లేని సమయంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడి తలబగలు కొట్టుకొని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా బాగా వాళ్ళకి పిచ్చెక్కి ఇంట్లో అమ్మ నాన్న కొట్టి చంపిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ జరుగుతుంది ప్రపంచం. దేవుడు మాకు చెప్పిన దాన్ని బట్టి వీ డ్యూటీ ఏమో రాజనగరంలో ప్రవేశించి యవనులు లేకుండా వాడు నాశనం చేయటం, వాడు నాశన పాత్రుడు నాశనం చేయటం సైతానుగా డ్యూటీ. దేవుడు దైవ సేవకులుగా మాకు అప్పగించిన డ్యూటీ ఏంటంటే, ఆయన ఏదైతే నిర్వహించారు యేసుప్రభు వారు, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు. అది ఆయన అలాగ నశించిన దాన్ని వెతకి రక్షించటానికి వచ్చి అనేకులను హంతకులను, రకరకాల పాపాలతో నేరాలు ఘోరాలు చేస్తున్న వాళ్ళని బ్రతుకులు మార్చి సౌలు లాంటి వాళ్ళనే పౌలుగా మార్చాడు, పాప స్త్రీ లాంటి వాళ్ళనే పవిత్రమైన స్త్రీగా మార్చాడు. నీళ్లను ద్రాక్షారసంగా చేసినట్లుగా అనేక మంది నిర్మానుష్యమైనటువంటి వాళ్ళ నీళ్ళలాంటి బ్రతుకులను మధురంగా చేశాడు యేసుప్రభు. మా గొప్ప చెప్పట్లా, ప్రభువు మేము యవన ప్రాయంలో తెలుసో తెలియక ఎన్నో నేరాలు ఘోరాలు చేశాం, మేమేం ఆకాశం చూడు పడలా. పౌలు అన్నట్లుగా మేము కూడా పాపుల్లో ప్రధాన పాపులమే. ఆయన దగ్గరికి రాబట్టి మా బ్రతుకులు ఇలాగైపోయినాయి. ఆ విలువలు మాకు తెలుసు, అనుభవంతో చెప్తున్నాం. దేవుడు లేకపోతే, ప్రార్థన లేకపోతే, వాక్యం లేకపోతే యవన ప్రాయంలో ఎలాంటి దుస్థితి కలుగుతుందో, ఏ విధంగా దుర్మార్గంగా తయారైపోతాం, ఇవన్నీ చెప్తున్నాం నాన్న. ఆ స్థితి లేకుండా మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికి దేవుళ్ళు మంచిగా బ్రతుకును కలుగు చేయటానికి ప్రయాస. వాడు ఇదిగో ఇక్కడ రాయబడ్డట్టుగా వాడేం చేస్తున్నాడు? వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవ్వనులు లేకుండా వారిని నాశనము చేయుటకై మరణము కిటికీలు. వాడి డ్యూటీ అంటే చంపాలి. వినండి, మీరు అర్థం ఎడ్డు నాకెళ్ళి చూడాలి. యవన బిడ్డలను పాడు చేయాలి. వాడు నలుగురిని పట్టుకున్నాడు అనుకో, వాళ్ళందరినీ తాగటానికి, తందనాలాడటానికి వాళ్ళకి ఆ తర్ఫీదు వాడు ఇచ్చాడు అనుకోండి, ఆ స్థితిని కలుగు చేశాడు అనుకోండి, ఈ నలుగురు ఐదురికి ఇంకొక మళ్ళీ 10 మంది సమావేశం అవుతారు. భక్తి మంచి ఇట్లాగ ఉండాలి, క్రమంగా ఉండాలంటే ఎవడు రాడు. ఇవాళ చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు. ఇవాళ సెలవు కాబట్టి, దసరా సెలవులు కాబట్టి ఒక మంచి సినిమా వేస్తున్నారు, వాడు ఫేవరెట్ హీరో సినిమా వేస్తున్నారు, లేకపోతే ఇంకేదో డ్యాన్సులు బోనసులు పిచ్చి పిచ్చి ఉండేగా అవి పెడుతున్నారంటే ఏమండి, ఈ 40-50 మంది వస్తారా, 1000 మంది ఈ చివర పెడితే స్టేజ్ అయితే ఆ చివరి దాకా కూర్చుంటారు. చూడండి నాన్న, చెడ్డ వాటికి ఆకర్షించబడినట్లుగా దేవుని వాక్యానికి మంచికి
చాలామంది ఆకర్షించబడటం లేదు. చూడండి మీరు, ఎందుకు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఆ పిల్లలే ఎక్కువగా వాళ్ళు అల్లరి చిల్లరగా ఉంటున్నారంటే, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి కదా, ఓ బ్యాప్టిస్ట్, లూథరన్, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. ముందే అసలు తల్లిదండ్రులే వెళితే ఆదివారం వెళ్తారు, ఇంకా లేకపోతే ఆదివారం కూడా చర్చికి వెళ్ళరు. ఒక వారం వెళ్ళినా అక్కడ ప్రార్థన అంతసేపు భక్తులాగా అట్లా కూర్చుంటారు. మరలా వచ్చి పిల్లల దగ్గర ఈయన స్మోక్ చేస్తాడు. ఒక సాధ్యమైతే పిల్లల చేతారే తీసుకురా, క్వార్టర్ బాటిల్ తీసుకురాపో. చూడండి, ఎక్కువ క్రైస్తవ కుటుంబాల గురించి చెప్తున్నా. మాకు చర్చికి వెళ్తాం, మాది ఆ చర్చి ఈ చర్చి అని చెప్పుకునేటువంటి ఈ కుటుంబ వ్యవస్థే వాళ్ళు పాడైపోయారు. 128వ కీర్తనలో ఏం రాయబడి ఉంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు కదా. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టాడితాన్ని నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ముందు అసలు తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటేనేగా అప్పుడు భార్య ఫలించే ద్రాక్ష లెవెల్ ఉంటుంది. అప్పుడే భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు. ఎందుకు మీరు ఒలివ మొక్కలాగా ఆశీర్వాదాలు రాకుండా పోయినాయి అంటే, ముందు మీకు చదువుకి వాటికి వీటికి ప్రోత్సహించే అంత రీతిగా మీ తల్లిదండ్రులు చాలామంది రే చిన్నపిల్లల సండే క్లాస్కి వెళ్ళురా, యవ్వన బిడ్డల మందిరానికి వెళ్ళురా అని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు, ఎందుకు ఉండరంటే వాళ్ళు వెళ్తేనేగా వెళ్ళటానికి. ప్రభువారు అంటారు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు. నాన్న మీకు తెలియదు, దేవుడు సేవకులను కొందరు ప్రేరేపించి మీరు నడవలసిన మార్గాన్ని యవ్వన బిడ్డలకు తెలియజేస్తున్నాడు. ఈ దినాలే చాలా దుర్దినాలు. ఈ అంత్య దినాలు అపాయకరమైన కాలములు వచ్చినట్టు అంత్య దినాలు భ్రష్ట దినాలు, ఇవి దినములు చెడ్డవి. ఇలాంటి ఈ భయంకరమైనటువంటి మరణ గడియల్లో మీ బ్రతుకులు బాగవ్వాలంటే యేసయ్య అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకి రండి. యేసయ్య దగ్గరికి రావాలి కదా, అంతే అంటాడు ప్రవక్త. యవన కాలమందు నా కాడి మోయిట నరునికి మేలు. యవన కాలంలో దేవుని దగ్గరికి మీరు వచ్చేయాలి. మీకు అర్థమయ్యేటట్టు 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే, మేము ఎప్పుడు యూత్ ఈ మీటింగులు ఏర్పాటు చేసినప్పుడు 1:119 మరొకటి ఏంటంటే, ఒకసారి మనం యెషయా గ్రంథానికి వెళ్ళిపోదాం నాన్న. అక్కడ ఈ మాట చెప్పేసి మరి కన్వీనర్ గారు నాకు ఇచ్చిన టయాన్ని నేను ముగించేస్తాను. ఇక్కడ 40 యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30-31 వచనాలు చదవాలి. చాలా వండర్ఫుల్. ఇప్పుడు ఏంటంటే మా డ్యూటీ ఇదిగో, మాకు దేవుడు ప్రవక్త ద్వారా చెప్పేశాడు, మాకు ఈ మరణము కిటికీలను ఎక్కుతుంది కాబట్టి కదా, ప్రవేశిస్తుంది కాబట్టి మేము మిమ్మల్ని మేలుకొల్పాలి. ఆ మరణం మీ మీదకు రాకుండా కాపాడవలసిన బాధ్యత మా మీద ఉంది. ఇంకంతే. చదువునానా, చదువు. బాలురు సొమ్మసిల్లుదురు అలైదురు. బాలురు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, సండే క్లాస్ పిల్లలు అనుకుందాం. వీళ్ళేంటి కొద్దిగా అటు ఇటు పరిగెత్తే చిన్న పని చేస్తే ఏమవుతారు చెప్పండి? వాళ్ళు ఏమవుతారు? బాలురు సొమ్మసిల్లుతారు, అలసిపోతారు కదా. ఇది మామూలుగా లోకంలో జరిగేటటువంటి విధానం. ఇంకోటి కూడా మీరు వినండి. ఆ చేతుల కర్ర తీరా కింద పెట్టు, నాకెళ్ళి చూడండి. స్కూల్లో లాగే, కాన్వెంట్లో లాగా నాకెళ్ళి చూడండి నాన్న. బైబిల్ నేను చూడమన్నప్పుడు చూడండి, మీరు వద్దులే, వాళ్ళు చదువుతారులే. ఇక చిన్నపిల్లలు సండే క్లాస్ పిల్లలు అనుకోండి, మామూలుగా పరిగెత్తిన అలసిపోతారు, సొమ్మసిల్లిపోతారు. ఏమండి, సండే క్లాస్లో కూడా కొన్ని కంఠత వాక్యాలు ఉంటాయి. ఏదో 3-4 చెప్పగలరు, కానీ ఒక 10 చెప్పంటే చెప్పలేరు. అయితే మీకు ఈ బ్రాంచ్కి గొప్ప ధన్యత ఏంటంటే, మీ అందరూ తెలుసుగా, సండే క్లాస్ అప్పుడు ఉష ఎన్ని కీర్తనలు చెప్పింది? మొత్తం 50
కీర్తన చెప్పాను. నాకు చాలా మర్చిపోలేను కొన్ని సన్నివేశాలు. మరి దేవుడు దానికి తగ్గట్టుగానే ఆమెను సండే క్లాస్ టీచర్ చేశాడు. ఆ తర్వాత చక్కగా పెళ్ళైపోయి చెన్నై వెళ్ళిపోయింది. అందరికీ అట్లా అన్నీ చెప్పలేరు, అలసిపోతారు బాబోయ్, అదొక టెన్షన్గా ఉంటుంది. తర్వాత ఏమంటాడు, యవ్వనస్తులు ఇది మాట ఉంది. ఇప్పుడు వచ్చిన తెప్పులు ఏంటంటే, కొంతమంది కొద్ది గొప్ప వాక్యం తెలిసి తెలియని యవ్వనస్తులు, ఎవరో దైవ సేవకులు అన్నోళ్ళు, సేవకులు, స్వార్థికులు యవనస్తులతో మాట్లాడినప్పుడు, ఏంటి నాన్న పని మంచిది కాదు, ఏంటి ఈ స్మోక్ చేస్తున్నావు, ఏంటి ఇట్లాగున్నావేంటి, అలాంటి అల్లరి వాళ్ళతో స్నేహం చేస్తున్నావు ఏంటి అన్నప్పుడు వాడు ఇదే చెప్తాడు. ఉంది కదండి పాస్టర్ గారు, ఏముంది గట్టిగా చదవండి. అది చెప్పే మాట ఏంటంటే, తప్పక నేను చెప్పేది ఏంటండి, బైబిల్లోని తొట్టెళ్తారని ఉంది. వాడు అంత ఒట్టిగా తీసుకుంటాడు. అతి తెలివి అన్నమాట, అతి తెలివి. ఇలాంటి అతి తెలివే నాశనానికి దారి తీస్తుంది. ఒక నడుచు మార్గం సరైనదిగా కనబడవచ్చు, కానీ తుదకది నాశనం. వాడు అంత ఒట్టిగా చూసుకుంటా తప్పక తొట్టెళ్తారని. ఇంకొక మంచి మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును. ఇప్పుడు హల్లు చెప్పండి, అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని కొరకు ఎదురు చూడట్ల, వాక్యం కొరకు ఎదురు చూడట్ల, మందిరం కొరకు ఎదురు చూడట్ల, ప్రార్థనకి ఎవరైనా వెళ్దామని పిలుస్తారో లేకపోతే పిలుచుకొని వెళ్దామని వీటి కొరకు ఎదురు చూడటల్లా. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? చెడ్డ స్నేహితులకి ఎదురు. ఏంది ఇక్కడ వస్తానని రాలేదే, మేము అక్కడికి వెళ్దాం అనుకున్నామే, ఇక్కడికి వెళ్దాం అనుకున్నామే, అది చేద్దాం అనుకున్నామే, వాళ్ళని కొడదాం అనుకున్నామే, ఇక్కడ గొడవ చేద్దాం అనుకున్నామే, తాగుదాం అనుకున్నామే, వీటి కొరకు ఎదురు చూస్తున్నాడు. లోకంలో ఉన్న వాటి కొరకే ఎదురు చూస్తున్నాడు కనుక వాడు తప్పక కాదు, ఇక అక్కడే కూలిపోయాడు. తొట్టిల్లి స్థితిలోనే ఉన్నాడు, చెడిపోయిన స్థితిలోనే ఉన్నారు యవనస్తులు, పడిపోయిన స్థితిలోనే ఉన్నారు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, యవన బిడ్డలారా, యవన కుమారులారా, కుమార్తెలారా, దేవుడి వేళ మీతో మాట్లాడుతుంది ఏంటంటే, మీరు యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఇది కావాలి. ఏమండి ఆకాశం వైపు, పరలోకం వైపు కళ్ళెత్తి అలా చూస్తాం, మాకు కనపడతాడా అని ఇంకొక తిక్కల ప్రశ్న రావచ్చు. ఏ రీతిగా ఎదురు చూడాలో, ఏ రీతిగా ఆయన ప్రత్యక్షం అవుతాడో చక్కగా క్లియర్గా అర్థమయ్యేటట్టు వాక్యంలో ఉంది కదా. ఒకటేమో మీరు చక్కగా అర్థం అవ్వాలంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము వాక్యమే అది. వాక్యములో ఆయన ప్రత్యక్షం అవుతాడు. అందుకే 119 కీర్తన 9 వచ్చినవేనా, యవ్వనులు దేని చేత, చక్కగా క్లియర్గా ప్రసంగంలా చదవాలి. యవ్వనులు అది. నాన్న వినండి బిడ్డలారా, అమ్మ కుమార్తెలు వినండి, యవ్వనులు ఇక్కడ తప్పక తొట్టిల్లుతారు ఉన్నది కదా. ఈ తొట్టిల్లినటువంటి వారు మరలా వాళ్ళు లెగవడానికి నూతన బలమును, ఇక్కడ ఉంది కదా, ఏమన్నాడు, నూతన బలమును పొందుకుంటానికి దేవుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. నువ్వు తలబగలు కొట్టుకొని దేవుడు నాకు కనబడయ్యా, లేకపోతే దీక్షలు చేసి కనబడయ్యా, నువ్వు ఇవేమీ చేయవలసిన అవసరం లేనే లేదు. నువ్వు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యం వినాలి. వాక్యమే దేవుడు. ఇక్కడ అంటాడు, యవ్వనులు దేని చేత, అది తమ నడత, అది తొట్టిల్లుతారు ఉన్నది కదా, బలహీనతలు ఉంటారు ఉన్నది కదా, పాపంలో బ్రతుకుతారు ఉన్నది కదా, ప్రవర్తన పాడైపోతుందని ఉండదు కదా. అలాంటి పాడైనటువంటి స్థితిని దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు అన్నారు. శుద్ధిపరుచుకోవాలి. ఇప్పుడు నిలబడాలి నానా, ఇప్పుడు యవ్వన బిడ్డలు నిలబడాలి. వినండి, మీరు వినండి, ముందు దేవుని వాక్యం వినండి.
ఏం చేయాలో తెలుసుకోండి, అది ఫాలో అవ్వండి. తర్వాత మీ చదువులో కానీ మీ ప్రవర్తనలో కానీ మీ హృదయంలో కానీ నిన్ను బట్టి నీ కుటుంబంలో కానీ దేవుడు ఎంత ప్రశాంతత ఇస్తాడో నీకు అర్థమైపోతుంది. మీరు చేయండి. ముందు దేవుని వాక్యం విని ఏం చెప్తున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా మీరు అర్థం చేసుకొని అనుసరించండి. యవ్వనులు దేని చేత తమ నడత అని చెప్తూ చక్కగా ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తున్నాడా? అది దేవుని యొక్క వాక్యమును బట్టి. అంటే అర్థం ఏంటంటే దేవుని బట్టి అని అర్థం. ఇందాక చెప్పాను కదా, అది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వాక్యమే. అది మీకు మీరు శుద్ధి చేయబడరు దేవుని వాక్యాన్ని బట్టి. ఒక్క నిమిషం ఉన్నాను. దేవుని వాక్యం బట్టి అంటే అర్థం ఏంటంటే దేవుని బట్టి. అర్థమవుతుందా? మన జీవితాలు మనం మార్చుకోలేము. మన జీవితాలు ఒక మాట చెప్పాలంటే అమ్మ నాన్నోళ్ళు కూడా మార్చలేరు. ఉదాహరణకు నేనే చెప్తున్నాను, మమ్మల్ని ఎవరు మా తల్లిదండ్రులు మార్చలేదు. ఒక మాట చెప్పాలంటే అసలు యేసుప్రభు అంటేనే మాది లేదు. అంత ఆచారాలన్నీ ఇలాగుండి. మరి ఒక మహాతల్లి మా దగ్గరకు వచ్చి, ఆ బంధువు ప్రభువుని నమ్ముకుంది, ఆమె మాకు యేసుని గురించి బోధించింది, ప్రకటించింది. అప్పుడు తెలుసుకున్నాం అసలు బ్రతుకంటే ఏమిటి, దాని విలువ ఏంటి, అది విలువగా తీర్చబడాలంటే మార్చబడాలంటే ఏం చేయాలి, యేసయ్యని ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ యేసుప్రభు మాటకు లోబడాలి నానా తెలుసుకున్నామ్మా. ఆ స్థితి చాలా శూన్యమైనది, దీనస్థితి. ప్రభువును బట్టే అన్ని విధాలుగా ఘనమైన స్థానం ప్రభువే మాకిచ్చాడు కదా. ఈ వాక్యమున దానిని జాగ్రత్తగా, దేని బట్టి అంటే వాక్యాన్ని ఎలా చూసుకోవాలి, అది అంటే అర్థం ఏంటంటే దేవుడు వాక్యం అంటే దేవుడుగా, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుండగా ఏం చేయాలి చెప్పండి, జాగ్రత్తగా. అర్థమైందా? ఇప్పుడు పొద్దున్నే కాలేజీకి స్కూల్కి వెళ్తారు, స్నానం చేస్తారు, నానా ఫ్రెష్ అవుతారు కదా. చక్కగా ఆడపిల్లలు మగపిల్లలు తల వెనుదు వేసుకుంటారు, ఇక అద్దం దగ్గరికి వెళ్ళిపోతారు, ముఖం చూసుకుంటారు. ఈ తల ఈ పాపిడి ఇవన్నీ ఎట్లా ఉన్నాయో ఆడపిల్లలు, మగపిల్లలు కూడా క్రాఫ్ ఎలాగానో చూసుకుంటారు, ఏం రాయాలో రాసుకుంటారు. అద్దం ఇట్లా జాగ్రత్తగా చూసుకుంటే ఈ కళ్ళు ఈ ముక్కు ఇవన్నీ కనపడతాయి. అద్దాన్ని ఎట్టెట్ట తిప్పి లేకపోతే అడ్డం దగ్గర ఇట్లా ఇట్లా తల తిప్పితే కనపడుద్దా? అలాగే నానా వాక్యం వినేటప్పుడు చక్కగా నీ మనసు అంతా నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళకూడదు, ఇంటి దగ్గరికి వెళ్ళకూడదు. ఏం చేయాలి? ఏక మనసుతో దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచాలి. అది చక్కగా వినాలి వాక్యం. మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే అలాగూ సైలెంట్ రా వేసుకోండి కాన్వెంట్లో టీచర్ అనగాలి ఎట్లా పెట్టేసుకో ఇచ్చుడో అట్లా చూస్తాం. వినో ఏది టీచర్ గారు చెబుతున్నప్పుడు అట్లా అంత శ్రద్ధగా భయముతో ఆలకిస్తావో అంతకంటే భయంతో దేవుని వాక్యాన్ని అంతకంటే భయంతో చూడాలి, ఆలకించాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది. లేకపోతే ఎట్టుందంటే ఏదో ఫంక్షన్కి వెళ్ళి సెమీ క్రిస్మస్కి వెళ్ళి డ్యాన్స్లు వేస్తారే, ఇంక అట్లాగే ఉంటుంది. డ్యాన్స్ కాదు, నీ జీవితాలకు ధన్యతను ఎంతో బ్లెస్సింగ్ను కలుగు చేసేది దేవుని వాక్యం. ఏం చేయాలి? నీ వాక్యమును చదువునా, నీ వాక్యమును ఎలాగట జాగ్రత్తగా చూసుకోవాలంటే జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు జాగ్రత్త వింటున్నావు అంటే అర్థం నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా చూస్తున్నావు. అర్థమైందా? దేవుణ్ణి జాగ్రత్తగా సరిగా చూచేవాడు దీవించబడతాడు. అంతే. అద్దంలో మన ముఖాలు చూసుకున్నప్పుడు కంట్లో ఏముందో, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉందో అన్నీ కనపడదు. తీసి అవతల చిచిచేని
కచ్చిపుతో లేకపోతే మట్లా వాష్ చేసుకొని ఫేస్ మళ్ళీ చక్కగా నీట్గా ఉంటాం. దేవుడి వాక్యాన్ని దాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు బ్రతుకులు తెలుస్తాయి. ఈ వాక్య అర్థంలో నువ్వు ఎలాగో మమ్మీ దగ్గర ఎలాగున్నావో, డాడీ దగ్గర ఎలాగున్నావో, లేకపోతే ఇంట్లో వాళ్ళు తెలియకుండా ఏ దొంగ పని చేస్తున్నావో, కాలేజీకి వెళ్ళి ఏం చేస్తున్నావో, లేదా స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నావో, ఎక్కడ ఏ విధమైనటువంటి బలహీనమైన ప్రవర్తనలో ఉన్నావు, అవన్నీ దేవుడు వాక్యం ద్వారా నీకు చూయిస్తాడు. ఇది నిజమానా? అప్పుడు నీకు భయం వేస్తుందమ్మో, మమ్మీ డాడీని ఎంత మోసం చేశాను నేను, ఇంకా చేయకూడదు అని నీ స్థితిని నువ్వు మార్చుకుంటావు. నువ్వు తెలియకుండానే అరే తప్పు చేసేనే, నీకు తెలియకుండానే అలాగ 2 మాటలు ప్రార్థన చేసేటప్పుడు యేసయ్యా నేను చేసిన తప్పు క్షమించు, నీకు తెలియకుండానే మళ్ళీ ఇక నుండి నేను ఆ తప్పు అది గట్టికి చెప్పకుండా ఒకసారి. ఇది దేవుని యొక్క వాక్యంలో ఉంది. మీకు తెలియటం లేదు నాన్న. ఎందుకు తెలియట్లేదంటే బాగా వినండి, ఇందులో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. మేము మందిరాలు పెట్టుకున్నాం, వినండి, మందిరాలు పెట్టుకున్నాం. ఇక్కడేం ప్రసంగం తెగ చేస్తున్నాం. మామూలుగా లోకంలోనేమో లోకస్తులు ఎలాగో ప్రవర్తిస్తున్నారు, అబద్ధాలతో, డాంబికంతో, వేషధారణతో మా పిల్లలను కూడా అల్లరి చిల్లరగా అట్లాగే నడిపిస్తున్నాం. అప్పుడు మీరేమనుకుంటారు, పాస్టర్ గారు ఎట్టున్నాడు మేము కూడా అట్టు ఉండొచ్చులే, వాళ్ళ పిల్లలే అట్టున్నారు కదా మేము కూడా ఆ పనులు చేయొచ్చు. ఇలా కొన్ని ఉన్నాయి. ఇవి దైవ భయం లేని సంఘాలు. వాళ్ళ బ్రతుకులు బాగుండవు, జనాల్ని నాశనం చేస్తారు. అవి చూడదాకండి మీరు. ఒకసారి యేసయ్యను చూడండి, ఆయనలో ఏ తప్పు లేదు. ఆయన వైపు చూడాలి. ఆయన గొప్ప పరిశుద్ధుడు. ఆయనలో ఏ నేరం లేదు, ఏ దోషము లేదు. అలా డిస్టర్బ్ అయిపోతున్నారు. మీరు చేస్తుంది ఏంటంటే మీరు చాలామంది వాక్యం వింటలా అర్థం చేసుకోవటం లేదు, జాగ్రత్తగా చూసుకోవటం లేదు. వినాలి నాన్న, మీరు వాక్యం వింటే మీరు చాలా గొప్పళ్ళు అవుతారు అన్ని విషయాల్లో. అది మీకు అర్థం కావడం లేదు. నేను మీకు చాలా పర్యాలు చెప్పాను. థామస్ ఆల్వా ఎడిసన్ అని ఆయన వాస్తవంగా స్కూల్లో నుంచి బయటికి నెట్టేశారు. ఏంది తిక్కలకి రాస్తున్నాడు మీ పిల్లాడు, వీడి వల్ల అందరూ డిస్టర్బ్ అయ్యేటట్టున్నారు, అమ్మా చాలా వందనాలు, నీ పిల్లాడిని తీసుకురావద్దని పంపించారు. నువ్వు లేకపోతే నా దేవుడు నాకున్నాడని ఆమె బాగా ప్రార్థన చేసి, ఆమె ఇది అంటారు ఒక సామెత, ముందు తల్లి ఒడి పిల్లాడికి గుడి బడి అన్నట్టుగా అటు ప్రార్థన చేస్తూ ఇటు ఆ బిడ్డకి చదువు చెప్తూ ఆ బిడ్డని గొప్పోడిని చేసింది. ఆ ఆయన దృష్టంతా వెలుగు మీద పడింది. దేవుడు లోకానికి ఏమన్నాడు, వెలుగు మీద పడిపోయింది. కనుక నేను కూడా లోకానికి వెలుగు ఇవ్వాలని ఇదిగో ఈ లైట్స్ ఇవన్నీ కూడా ఆయనే కనిపెట్టాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. చూడండి, కాబట్టి వాక్యాన్ని మీరు వినాలి. వాక్యాన్ని వినాలంటే అర్థం ఏంటంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, దేవుణ్ణి మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపడు, నీ వాక్యమును దానిని జాగ్రత్తగా చూచుకొనుట వలనే కదా. అది వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం అంటే దేవుణ్ణి జాగ్రత్తగా చూస్తున్నావు, నాతో ఏం మాట్లాడితే ఏం చేస్తాడు. అప్పుడు నీకు తెలియకుండానే నీకు తెలియకుండానే నీలో ఒక మార్పు, ఒక పశ్చాత్తాపం, ఆ తదుపరి పరిశుద్ధతను దేవుడు కలుగా చేస్తాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇది యవ్వన బిడ్డలో మీ విషయాల్లో ఒకవేళ తొట్టిల్లిపోయినా ఏదైనా సరే, ఇదిగో దేవుని కొరకు ఎదురు చూస్తే ఏ బలం అంటది? నూతన బలం. అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత. నూతనత్వం ఏంటి ఏంటో తెలుసా? పరిశుద్ధత. మీకు అర్థమేంటి చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం?
ఉదయాన్నే మీరు స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తారు కదా, సాయంత్రానికి వస్తారు. అలాగొచ్చి పడుకోరుగా. రాగానే మమ్మీ డాడీ నేను స్నానం చేయాలి, వాష్రూమ్కి వెళ్ళటం వెళ్ళిపోతారు. శుభ్రంగా స్నానం చేస్తారు, ఫ్రెష్గా ఉంటుంది. అర్థమవుతుందా? మీ జీవితాల్లో కూడా ఫ్రెష్గా, మీ హార్ట్ ఫ్రెష్గా ఉండాలంటే, మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే కదా, దేవా అని ఆ ఆలోచన, ఆ ధ్వని మీలో నుండి రావాలంటే దేవుని వాక్యం వినాలి. ఇంకంతే. ఇదిగో ఈ ఆయన కొరకు ఎదురు చూచి ఆయన మాట వింటే ఏం జరుగుతుంటే నూతన బలము పొందుతారు. అంత మారిపోద్ది పరిస్థితి అంతా. మీకు అర్థమవుతుందిలే చిన్నగా. ఇక ఇప్పుడు ఒక స్టెప్ వేశారు, అట్లాగే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళిపోండి నానా. వెళ్ళండి యవ్వన బిడ్డలు, ఇక్కడికి వచ్చేవాళ్ళు చక్కగా ప్రతి సండే, సాటర్డే ఆ సమయాల్లో ఇలాంటి ప్రత్యేక కూడికలకు మీరు హాజరవ్వండి. దీని గురించి మీకు మర్మాలుగా చెప్పడం ఏమీ లేదు, మీకు అర్థమైపోదు. మీరు తప్పక ఇక మీ చెడ్డ స్నేహితులు ఉన్నారే, మీ బ్రతుకులో ఇంకా పాతదనం, పాపపు స్థితిని కదా, మళ్ళీ తాగుదాంరా, తిందాంరా, గొడవ చేద్దాంరా, అల్లరి చేద్దాంరా, లేకపోతే మమ్మీ డాడీకి తెలియకుండా దొంగ పని చేద్దాంరా, లేకపోతే దోచుకుందాంరా, ఇలాంటివి ఈ మనసు, ఈ స్వభావం ఇక మీకు రానే రాదు. లెక్కలన్నీ మారిపోతాయి. ఇంకంతే. ఎంత మారిపోద్దంటే మీరు ఏదైనా షాప్కి వెళ్ళి, ఏదైనా కొట్టుకెళ్ళి, ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళకు 100 రూపాయలు ఇచ్చి, నువ్వు 20 రూపాయలు అయితే, ఒకవేళ 80 రూపాయలు నీకు రావాలైతే వాడు 90 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా కూడా తిరిగి వాడికి ఆ 10 రూపాయలు అతనికి ఇచ్చేస్తారు. మారిపోద్ది పూర్తిగా. స్థితి మారిపోయింది. మీ స్థితి ఇది కాదు నాన్న. ఎలా పడితే అలాగ ఉంటాం, ఎట్లా పడితే అట్లా ఉంటాం, కుటుంబాలు గొడవలు, అల్లర్లు, కీచులాట్లు ఇవి కాదు. మీ స్థితి ఒక ఉన్నతమైందిగా దేవుడు మార్చడానికి మిమ్మల్ని ఆయన కలుగు చేశాడు. మీకు చెప్పేవాళ్ళు లేక, ఇంట్లో వాళ్ళు లేక, వీధిలో వాళ్ళు లేక మీ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయి. ఈరోజు మీ కొరకు దేవుడు ఈ 1 తారీఖున అక్టోబరు ఈ యొక్క యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు. నువ్వే విషయంలో దిగులు పడుతున్నావో అవన్నీ సరిచేసి నీ చదువులో జ్ఞానం, నీ శరీరానికి ఆరోగ్యం, నీ కుటుంబంలో మంచి సమాధానం, మమ్మీ డాడీ విషయంలో కూడా గొప్ప ఐక్యతను, ఆనందాన్ని దేవుడు కలుగా చేస్తాడు. నీలో ఉంది. యవ్వన బిడ్డలు వాళ్ళు రక్షించబడి ప్రభు నమ్ముకున్న తర్వాత కుటుంబాలని సరిచేసి చక్కదిద్ది బాగుపరిచి కదా ఎంతో దీవెనకరంగా చేసిన యవ్వన బిడ్డలు చాలామంది ఉన్నారు. మీరు ఎందుకు అలాగా అవ్వకూడదు? మీరు ఎంతకాలం మమ్మీ డాడీని ఇబ్బంది పెడతారు చెప్పండి? ఎంతకాలం ఎలాగ పడితే అల్లరి చిల్లరగా తిరిగి అందరి చేత వీడ బ్యాడ్ బాయ్ అనిపించుకుంటున్నారా? కాబట్టి కొద్దిగా మీరు ఆలోచించండి. దేవుడు కావాలి. ఇదిగో ఒకవేళ ఏముందిలే, ఏమైనా పడిపోతావు, చెడిపోతావు అని అనుకున్నా దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటాం. మాత్రమే కాకుండా వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి, అది ఇదొక ఉన్నతమైన స్టెప్ అన్నమాట. పక్షిరాజు అంటే కదా పక్షులన్నిటికీ రాజు అన్నమాట. గ్రద్ద పక్షిరాజు, అది పక్షుల మీద రాజు. పైకి ఎగిరిండిపోద్ది కదా, కొండ శిఖరాల మీద ఉంటుంది కదా, పైనుంచే కింద దానికి ఏది ఆహారం కావాలో అక్కడి నుంచి ఇక్కడ చూస్తుంది, టక్మంట పట్టేసుకుంటాం. అది ఎలాంటిదంటే విషపూరితమైన సర్పాలను కూడా చీల్చి చాడాడు. అలాగే దేవుళ్ళు ఉంటే రెక్కలనే వస్తాయి. ఏమొస్తాయి? రెక్కలు దేనికి? ఎగరటానికి. అర్థమవుతుందా? అంటారే, వీడికి రెక్కలు వచ్చినాయిరా బాబు, అసలు దొరకట్లేదు. ఏ బంధకంలో ఉండరు ఇక మీరు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. రెక్కలు రానప్పుడు కదా, చిన్న అది పక్షి పిల్ల రెక్కలు రానప్పుడు అది దేనికైనా దొరుకుతుంది.
దేనికైనా దొరుకుతుంది. పాములు అవి ఇవి తినేస్తాయి. రెక్కలు వస్తే దొరకవు. చూడండి, దేవుళ్ళు మీరుంటే లోకంలో పాపంలో బ్యాడ్ ఫ్రెండ్స్కి ఎవ్వరికి దొరకకుండా దేవుడు ఆత్మరెక్కలు ఇస్తాడు, పైకి ఎగురుతాడు. యేసు రక్తమే స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రత్యేకించబడతారు. ఎక్కడికి వెళ్ళిపోతారంటే మీరు మొదటి కీర్తనకి వెళ్తారు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున అపహాసులు కూర్చుండి చోటున అక్కడ కూర్చోరు. ఏంట్రా ఇదివరకు అట్లా కలిసి ఉండేవాడు, ఎట్లా చేసాం ఎంజాయ్ చేసాం ఏంటంటే ఇక వాళ్ళకి మీరు దొరకరు. వాళ్ళ ఆలోచన చొప్పున నడవరు, పాపం చేస్తున్నటువంటి మార్గమున నిలవరు. హేళన చేసి జోకులు వేసుకొని అపహాసం చేస్తుంటారే, వాళ్ళ దగ్గర అసలు కూర్చో. ఎందుకు కూర్చోరంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రముడు దానిని, అది వాక్యంలో ఉంటా. వాక్యమైన దేవుడే వాళ్ళకి నేను దొరకనివ్వడు. వాక్యం ద్వారా రెక్కలు వచ్చేస్తాయి కదా, వాళ్ళ నుండి నువ్వు ప్రత్యేకించబడతావు. నీ స్థితి పూర్తిగా మారిపోద్దు నాన్న. ఒకసారి చూడు, నువ్వు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఆలోచించు. నీ స్థితి ఇప్పుడు నువ్వు ఎలాగున్నావో, ఎంత వేదన పడుతున్నావో. మంచి అనేది ఉందా? నెమ్మది అనేది ఉందా? ఏనా జ్ఞానం అనేది ఉందా? ఏది లేని పరిస్థితి. ఇప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వేం చేయమని అవసరం లేదు, చదువుకో, విను. దేవుడు నిన్ను ఎలాగ మారుస్తాడో ఆయన మార్చేస్తాడు, నీకే తెలియదు. మీరు అయ్యగారి చరిత్ర తెలుసు కదా, సౌలు గారిది. ఆయన సంఘాన్ని భయంకరంగా హింసించాడు, చాలా కష్టపెట్టాడు. ఇంకా చాలామందిని హింసిద్దామని బయలుదేరితే యేసయ్య మాట్లాడాడు, సౌలా సౌలా అని మాట్లాడాడు. అది వాక్యం అంటే నువ్వు వింటుంటే ఎట్లాగా ఉంటుందంటే ప్రసంగం విన్నట్లు కాదు, నిన్ను పేరు పెట్టి పిలిచినట్లుగా ఉంటుంది. నీవు నన్నేలా హింసిస్తున్నావు అన్నాడు కదా, నీ స్థితిగతి అంతా వాక్యం వింటుండగానే తెలిసిపోద్ది. ఒక వ్యక్తి వచ్చి నీతో మాట్లాడినట్లు. ఆ సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు. ఇది మార్పు కలుగుతుంది. నేను చిన్నప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళు ఏమైనా జరిగినా ఒక టెంట్ వేసి, ఇంక రేపు పెళ్ళి అనగానే ఎక్కడైనా అంతేలే. ఇక ఆచార క్రైస్తవ కుటుంబాలు మీకు తెలిసిందేగా, పేకాట ఆడేవాళ్ళు పేకాట ఆడుకుంటారు, ఇంకే ఒంటిగా ఆటలు ఆడుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ వీళ్ళు సిగరెట్లు పంచుతారు, కాఫీ టీలు ఇస్తారు. నేను కూడా టీలు ఇస్తున్నా వాళ్ళకి. ఇస్తుంటే అక్కడ ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన వచ్చాడు. అబ్బాయి నువ్వు ఎవరు అబ్బాయి అంటే పలానా వాళ్ళ కొడుకున్నాను. అవునా, సరేలే, నువ్వు సండే స్కూల్కి వెళ్తున్నావు అన్నాడు. సండే స్కూల్ అంటే ఏందన్నా, నాకు తెలియదు కదా. సండే స్కూల్ అంటే నాకేం తెలియదు అండి. అదిగో మన డబ్బా పొడి ఉంది, అక్కడికి వెళ్ళు, అక్కడ యేసుప్రభు గురించి చెప్తారు, సండే స్కూల్ బాగుంటుంది రాపు అన్నాడు. పెద్ద ఆయన చెప్పి సరే వెళ్తాలే అన్నా. పెద్ద ఆయనగా చెప్పాడు, వెళ్ళమన్నాడు, నేను వెళ్తానన్నా. నేను వెళ్ళా. ఇదే సౌలు పౌలుగా మారిపోయే కథ చెప్తా ఉంది టీచర్. నిజమండి. అక్కడి నుంచి నాకు ఎందుకు తెలియకుండానే వెళ్ళాలి, ఇంకా ప్రార్థనకు వెళ్ళాలని మనసు వచ్చేసి అక్కడి నుంచి ఇంకా కొంతమంది వీళ్ళు దేవుని బిడ్డలు నాకు చెప్పడం, దేవుడు నన్ను సేవ కొరకు పిలవడం, ఈ స్థానం కలిగింది. నాన్న ఇది వాస్తవం చెప్తున్నాను. మీరు ఈరోజు ఏదో యూత్ ఫెస్టివల్ అని రావటం కాదు. మీరు వెళ్ళండి, మీకు అనుకూలమైన చర్చిలకు వెళ్ళండి, మందిరాలకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినాళ్ళు ఇక్కడికి వచ్చేసి చక్కగా సండే క్లాస్ ఉంది, యూత్ కూడిక ఉంది, ఆరాధన ఉంది, వచ్చి వినండి. వింటే ఇంకా తర్వాత నువ్వేం చేయాలో, ఎలాగో దేవుళ్ళు బ్రతకాలో, ఎదగాలో, పవిత్రంగా ఉండాలో మనుషులు కాదు దేవుడే నీకు నేర్పిస్తాడు. అది నేర్పిస్తాడు. ఇంకా ఎలాగుంటుందంటే అది మళ్ళీ పాత ఫ్రెండ్స్ ఒకవేళ వాళ్ళు వచ్చి ఏదో చేయాలన్నా పక్షిరాజుల వల్ల రెక్కలు వస్తే కనుక పైకి చాపి పైకి ఎగిరిపోతాం. వాళ్ళకి దొరకవు. చప్పట్లు కొడదాం అందరం. అది మీరు దొరకవు. ఆ లెక్కలు చాలా ఉన్నతంగా ఉంటాయి నాన్న. ఇదే మొదటి కృతులు రాబడ్డట్టుగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యొన నాటబడి ఆకు వాడక తన కాలమందు, అర్థమవుతుందా,
ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన జీవితం. మన భాషలో చెప్పాలంటే ఆశీర్వాదకరమైన, అభివృద్ధికరమైన, దీవెనకరమైన జీవితాన్ని దేవుడు నీకు కలుగా చేస్తాడు. మళ్ళీ అంటాడు, అతడు చేయనదంతయు అప్పుడైంది, సక్సెస్ అయింది నువ్వేం చేసినా. ఎందుకంటే ఇదివరకు నీ మైండ్ వేరు. దుష్ట స్నేహితులతో బ్యాడ్ ఫ్రెండ్షిప్ కదా, వాళ్ళతో ఏవేవో చేయాలని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయావు, అవమానపరచబడ్డావు. ఇప్పుడు దేవుడు నీ ఎదురుండి, దేవుడు నిన్ను చూసి, నువ్వు దేవుడిని చూసి వాక్యం ద్వారా నీ స్థితి మారిపోతుంది. దేవుడికి ఇచ్చేది సైతాన్ ఆలోచన కాదు, చెడ్డ స్నేహితుల ఆలోచన కాదు, ఆలోచనకర్త దేవుడే నీకు ఆలోచన కలుగా చేస్తాడు. అప్పుడు ఒకటి చెబుతున్నా వినండి, వాస్తవంగా కుటుంబాలను మీరు బాగు చేయగలరు. నేను చెప్తున్నా కదా, అనుబంధం చెప్తున్నా కదా, మీరు బాగు చేయగలరు. తెలియని ఒక మంచి ఆలోచన దేవుడు ఇస్తాడు. ఇది చేద్దామా డాడీ, ఇది చేద్దాం మమ్మీ, చూడండి అది అడుగుదాం మమ్మీ, అది తెచ్చుకుందాం మమ్మీ. కొన్ని కుటుంబంలో ఒక ఇల్లు కట్టుకుంటానికి కానీ, దీవెనకరంగా ఉండటానికి కానీ కొన్ని ఆలోచనలు, నానా కొన్ని ఆలోచనలు దేవుడు మీకు ఇస్తాడు. అప్పుడేమైందంటే అతడు చేయనదంతయు దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. చాలా ఉంది. కీర్తనలు అంటాడు, వృద్ధులకు మించిన జ్ఞానం అంట, జ్ఞానులకు మించిన జ్ఞానం ఇస్తా అంట దేవుడు వాక్యంలో. అంటే అట్లా ఉంటుంది నాన్న. శత్రువులకు మించిన జ్ఞానాన్ని, శక్తిని దేవుడు ఇస్తాడు. దేవుడు వాక్యంలో ఎంత ఉందో నాన్న, అనుభవంతో చెప్తా ఉన్నాను. మీరు ప్రార్థనకు వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ రోజుని స్టార్ట్ చేయండి. వాక్యం చదవని వాళ్ళు ఉంటే బైబిల్ బాగా చదువుకోండి. ప్రార్థన చేయని వాళ్ళు ఉంటే మోకరించి నీకు వచ్చిన మాటలు చెప్పుకోండి, నీ అవసరాలు చెప్పుకోండి. లేకపోతే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అది నువ్వు మానలేకపోతున్నావు, మనుషులతో కాదు, ఫ్రెండ్స్తో కాదు, దేవుడి దగ్గర చెప్పు. ప్రభా, మమ్మీ డాడీకి తెలియకుండా ఇట్లాంటి పొరపాటు చేస్తున్నాను, అది నాకు నన్ను బంధించకుండా దాని నుండి నాకు విడుదల కలుగుచ్చాయి. అది తొట్టిల్తారు. ఇక్కడ ఉంది కదా, యవ్వనులు తప్పక. అయితే దేవుని వైపు చూస్తే తొట్టుపాటు నుండి దేవుడు సరిచేసి రెక్కలిచ్చి పాపానికి తగలకుండా పైకి ఎగిరిస్తాడు. అది ప్రభువులో ఉన్న శక్తి. నాన్న నేను ముగిస్తున్నాను, చాలే మీకు ఎక్కువైపోయి తెలిసిపోతారు. ప్రార్థనకు వెళ్ళండి, ఇంక నేను ఎక్కువ ప్రసంగం చేయను. ప్రార్థనకు వెళ్ళండి, వచ్చిన ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి. మీరు వెళ్ళండి మందిరానికి, అమ్మ నాన్న కూడా నడిపించండి. ఎందుకంటే దినములు ఎలాంటి దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక, అది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా చూసుకొని నడుచుకోవాలి. దేవుడు లేకపోతే మనకు బ్రతుకులు లేవు. ఎందుకంటే దేవుడి ద్వారా బ్రతుకుతున్నామని చెప్తున్నాను. మీకు దేవుడు కావాలి, ప్రార్థనకు వెళ్ళాలి, దేవుని వాక్యం ప్రకారంగా నడవాలి. అప్పుడే ఘనమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆధిక్యర దేవుడు మీ సొంతం చేస్తాడు. తల్ల వంచని చిన్న మాట ప్రార్థన చేసుకొని అందరూ హృదయాలు తెరవండి, అందరూ ప్రభువుని ఒక్క